వీడి పేరు ధ్రువరాధే అనమాట. వీడు ఒక యూట్యూబర్. వీడికి వీడి ఫ్యాన్స్కి వీడి ఫాలోవర్స్కి అంత చెత్తనాయిలు ఎవరు ఉన్నారన్నమాట. మైండే ఉండదు అసలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీడియో అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన మైండ్ని డ్యామేజ్ చేస్తుంది, మన బతుకాన్ని ఇంకా పెంచుతుంది, మనం ఏదో చేయాలనుకుంటామో చెయ్యని ఇవ్వదు అని. కానీ వీడి బయోలోనే వీడు మెన్షన్ చేస్తానమాట 50% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిస్కౌంట్ ఇస్తున్నా వచ్చి జాయిన్ అవ్వండి అని. వీడు ఒకప్పుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడేవాడండి. కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు అక్రమాలు ఏం చేసిందో అన్ని బయట పెట్టాడు. ఆఫ్టర్ 2019 బీజేపీ గెలిచినప్పుడు వీనికి ఎక్కువ ఫేమ్ రాలేదు, ఎక్కువ బడ్జెట్ అంటే వాళ్ళ డబ్బులు ఏమీ వేయలేదు. కాబట్టి వీడు ఏం చేశాడంటే కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యాడు. ఇప్పుడు వీడి లైఫ్ స్టైల్ ఎలా మారిందంటే కాంగ్రెస్కి మద్దతుగా మాట్లాడడం వల్ల వీడి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. వీడు మొత్తం అంటే 5 స్టార్ హోటల్లో దుబాయ్లో ఉంటున్నాడు. ఇంకా అక్కడే మొత్తం వీడేం చెప్పాడంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీడి వీడియోస్ ఎవరు చూస్తారంటే పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు. అంటే 49% వీడి వీడియోస్ అయితే వాళ్ళు చూస్తున్నాడు. అది ఎవడో నేను కానీ ఊరికే చెప్పలేదు, వాడే అఫీషియల్గా వాడు అకౌంట్లో పెట్టాడనమాట. ఈ వీడియోస్ నేను ఇలా చూస్తున్నారు అది ఇది అని చెప్పాడనమాట. రీసెంట్గా వీడు దుబాయ్లో ఉంటాడు. దుబాయ్లో ఏమైందంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవల మధ్య ఒక మిసైల్ వచ్చి వీడి ఆపోజిట్ అపార్ట్మెంట్లో పడిందనమాట. వీడి దెబ్బకి ఇండియాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి వీడే ఇండియా గవర్నమెంట్ని విమర్శిస్తాడు, బీజేపీ గవర్నమెంట్ని. మరి తర్వాత వీడే కంట్రీ గురించి అది ఇది అనుకుంటూ మాట్లాడతాడు. వీనంత మైండ్లెస్ ఫెలో ఎవడు ఉన్నాడు అనమాట.